హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి పాయక్రా బోట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మనకు లోపలికి వెళ్ళి అయితే బోట్ హౌస్ అయితే చేయాలని చేయొచ్చు. మామూలుగా అయితే ఇలా మామూలుగా కాళ్ళతో సైక్లింగ్ చేస్తాను చూడు, ఆ బోటింగ్ అయితే లేదట. ఇందులో 8 సీటర్స్ 6 సీటర్స్ ఉందట. 1000 రూపీస్ ఇలా ఉంటుందట. గ్యాదర్ అయ్యి అయితే చేసుకోమన్నారు ఇక్కడ. ఒకసారి లోపలికి వెళ్ళాక మీకు చూపిస్తా. ఇక్కడి నుంచి లోపలికి అయితే వెళ్దాం పదండి. ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి, మనకు లేక్ క్లియర్ కనబడుతుంది చూడండి బ్యాక్ సైడ్. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడు మనం ఈ పాయక్రా లేక్ దగ్గర అయితే వెళ్తున్నాం. ప్రస్తుతం మనకు లెఫ్ట్ సైడ్ కనబడుతుంది వచ్చేసి పాయక్రా డ్యామ్ అన్నట్టు. అయితే ఇక్కడికి చేరుకోవాలంటే మనకు ఊటీ నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. కొండల మధ్యలో ఈ లేక్ అయితే ఉంటుంది. చాలా స్పెషల్ అన్నట్టు ఈ లేక్ అయితే. మనకు ఈ ప్రకృతి ఒడిలో వచ్చేసి ఈ లేక్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడికి చేరుకోవాలంటే ఊటీ నుంచి రావచ్చు, లేదా మీరు ఒకవేళ మైసూర్ నుంచి ఓన్ వెహికల్ వస్తారు అనుకో, ఇక్కడ చూసుకొని మీరు ఊటీ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఒకవేళ గవర్నమెంట్ బస్సెస్లో వస్తే ఇది పాసిబుల్ కాదు కాబట్టి ఒకవేళ ప్రైవేట్ వెహికల్ వచ్చారు మాత్రం ఇవన్నీ చూసుకొని వెళ్ళిపోయండి. పాయక్రా డ్యాము, లేకు, వాటర్ ఫాల్ ఇవన్నీ దారిలోనే ఉంటాయి అన్నట్టు. ప్రస్తుతానికైతే మనం ఊటీ నుంచి వస్తున్నాం కాబట్టి బస్సులో అయితే ఇక్కడ రీచ్ అయిపోయినాం. ఇక్కడ చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ కనబడుతుందంతా మీకు లేకు. చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడైతే. అలా వెదర్ కూడా చాలా కూల్. సమ్మర్ కదా, అయినా సరే ఇక్కడ అంత కూల్ ఉంది. యాక్చువల్గా ఏప్రిల్ మే వచ్చేసి మెయిన్ సీజన్ అటు. ఇక్కడ మన వెహికల్ ఇక్కడ ఆపేసినాం. అక్కడ మన వెహికల్ అయితే ఉంచండి, క్యాబ్. వావ్, ఇదంతా మనకు లేకు ముందున్న వ్యూ. పార్కింగ్ వచ్చేసి ఒక రైట్ సైడ్ లాస్ట్లో ఉంటుంది. ఇక్కడి నుంచి లోపలికి అయితే వెళ్దాము. ప్రైజెస్ కూడా చెప్తా ఎలా ఉన్నాయి అన్నది. వెల్కమ్ టు పాయక్రా బోట్ హౌస్. వావ్, ఇక్కడి నుంచి వెళ్తుంటే సూపర్ చూడండి వ్యూ అయితే అల్టిమేట్ నది. రెస్టారెంట్ రైట్ సైడ్ అయితే ఉందట. ఇంకా కిందికి వెళ్ళాలి. బోట్ హౌస్కి వచ్చేసి టికెట్ కౌంటర్ లెఫ్ట్ సైడ్ ఉంది. మామూలుగా ఇలా లోపలికి ఎంట్రీ కానీ ఎటువంటి టికెట్ ప్రైస్ లేదు, ఓన్లీ బోటింగ్ మాత్రమే టికెట్ ప్రైస్ ఉంది. ఇక రైట్ సైడ్ వచ్చేసి ఫొటోస్ తీసిస్తారు. ఇక్కడ లేక్ వ్యూ మొత్తం వస్తుంది చాలా నీట్గా. ఇక రెస్టారెంట్ ఏరియా రైట్ సైడ్. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ లెఫ్ట్ సైడ్ వెళ్దాం. ఇక్కడ టికెట్ రేట్స్ కూడా ఉన్నాయి చూడండి. 1150, 1350 ఉన్నాయి, 1200 కూడా ఉన్నాయి. 8 సీటర్స్ 10 సీటర్స్ అయితే ఇక్కడ ఉంది. ఒకసారి ఇక్కడ నుంచి లేక్ వ్యూ చూడండి. లెఫ్ట్ సైడ్ నుంచి చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది చూడండి. లెఫ్ట్ సైడ్ నుంచి బోట్ అయితే రన్ అవుతుంది చూడండి, స్పీడ్ బోటు. ఇగో టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి మనం ఇలా కిందికి అయితే వెళ్ళిపోవాల్సి అయితే ఉంటుంది. ఇగో టికెట్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పినట్టు ఇగో ఇక్కడైతే తీసుకోవాలి. అయితే మీరు ఒకవేళ ఒక్కరు ఇద్దరు వెళ్ళారు అనుకో, అక్కడ ఉన్న వాళ్ళని ఎవరన్నా అడగండి. మీరు వాళ్ళు ఒక 6 మెంబర్స్ 2 మెంబర్స్ ఉన్నారనుకో, అందరు గ్యాదర్ అయిపోయి ఒక బోట్ తీసుకోండి అన్నట్టు. ఇక్కడ మొత్తం అలానే జరుగుతుంది. అప్పుడు 120 రూపీస్ 140 రూపీస్ 100 రూపీస్ పడుతుంది అంతే. మీ ఇష్టం ఏ బోట్ ఎంచుకుంటారు అనేది మీ ఇష్టం అన్నట్టు. ఇగో ఇదంతా ఇక్కడ కూర్చోవడానికి వ్యూ చూడడానికి ఇదంతా ప్లేస్ అన్నట్టు. ఒకసారిగా ఇక్కడి నుంచి మీకు చూపిస్తుంది చూడండి, సూపర్ కనబడుతుంది. అగా స్పీడ్ బోట్ ఒక్కటి రన్ అయిపోయింది కదా, ఇలానే చూస్తుంది. ఒకదానికి ఒకటి మీకు బోట్స్ వస్తూనే ఉంటాయి చూడండి. లాస్ట్ వరకు తీసుకెళ్తారు. ఇగో మరొకటి స్టార్ట్ అయింది చూడండి. మొత్తం 4 టైప్స్ బోట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంకొక బోట్ కూడా రన్ అవుతుంది చూడండి. ఆ లాస్ట్ నుంచి మరొక బోట్ వస్తుంది ఇక్కడ. చూడండి మళ్ళీ ఒక స్పీడ్ బోట్ కూడా మూవ్ అయిపోయింది. వావ్, నది మొత్తం మీకు బోట్లే కనబడుతున్నాయి చూడండి. లెఫ్ట్ సైడ్ మరొక బోట్ కూడా వెళ్తుంది. చూడ చక్కగా ఉంది కదా పైనుంచి చూస్తే. మరొక బోట్ కూడా మూవ్ అయిపోతుంది చూడండి. ఇక్కడ నుంచి నీళ్లు మాత్రం చాలా స్వచ్ఛంగా ఉన్నాయి అన్నట్టు, తెల్లగా ఉన్నాయి, మంచిగా తాగొచ్చు అన్నట్టు ఈ వాటర్. వావ్, ఆ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి అసలు ఈ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది ఈ ప్లేస్ అయితే. యాక్చువల్గా ఏంటంటే మీరు సింగిల్ వెళ్ళారనుకో, గ్యాదర్ వేసుకొని వెళ్ళండి. ఓకే, లైఫ్ జాకెట్ ఇక్కడ ఇస్తారు అనుకుంటా కింద. ఇక్కడి నుంచి అయితే ఒకసారికి కింది వరకు అయితే వెళ్దాం పదండి. ఎక్కడ దాకా వెళ్ళి వస్తుందో వెళ్ళేసి అయితే వద్దాం. ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి, మీకు లేకు మొత్తం క్లియర్గా కనబడుతుంది చూడండి. బోటింగ్ అంతా బ్యాక్ సైడ్. మొత్తం చూడండి. ఇక లెఫ్ట్ సైడ్ కూడా ఇది మెయిన్ బోటింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్. ఆ లెఫ్ట్ సైడ్ చూడండి ఎంత బాగుందో. యాక్చువల్గా వాటర్ ఫుల్ వచ్చిన వరకు ఇక్కడ వరకు ఉంటాయి అనుకుంటా వర్షాకాలంలో అయితే. చూడండి మీకు వాటరు చాలా స్వచ్ఛంగా ఉంటాయి అన్న కదా, ఇక్కడ నుంచి చూడండి అగో ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. అన్నీ తాగునీరు. వావ్, ఇది మొత్తం లేక్ యొక్క వ్యూ.
ఒకసారి పైకి చూడండి, ఇగో అదంతా రెస్టారెంట్. అయితే ఇక్కడ మనకు సౌత్ ఇండియాకి సంబంధించినవి కూడా చాలా వరకు రెస్టారెంట్లు అయితే ఉన్నాయి. ఇగో ఇదంతా పైన వ్యూ. చూడడానికి కొంచెం ఆర్డినరీగానే ఉంటుంది, బట్ మంచి స్పాట్ అన్నట్టు. ఊటీలో అయితే తప్పకుండా చూడవలసిన ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలలో ఈ పయాక్రా లేక్ కూడా ఒకటి. బోటింగ్ అయితే చాలామంది ఇక్కడ ఇష్టపడుతూ ఉంటారు, చాలామంది పర్యాటకులు ఇక్కడ వస్తారు. రిమైనింగ్ డీటెయిల్స్ మొత్తం టూర్ ప్లాన్ బడ్జెట్లో అయితే చెప్తా. థ్యాంక్ యూ.